అయినా నీ ప్రయత్నంలో ఎటువంటి లోపం లేదు. రానాగారు అమ్మాయి బాంబు పేలి చనిపోయి ఉండాల్సింది. కానీ ఏం చేస్తాం చెప్పు? ప్రభు, మీ ఆజ్ఞ మేరకు మహల్ నుండి బయటకు వెళ్లే ద్వారాలని మూయించాను. ఈ దారుణమైన నేరం చేసిన వాడు ఎవరైనా సరే ఇక్కడి నుంచి తప్పించుకోలేడు. అలాగే మీ ఆదేశాలను అనుసరించి నేను దీపాలు వెలిగించమన్నాను. కానీ వాడితో ఏం చేయాలి? రాజమహల్లో ఉన్న అందరినీ మా ముందు ప్రవేశపెట్టు. ఇప్పుడు నేరస్తుడు బయటపడతాడు. చిత్తం ప్రభు. రాజావారు మేము ఇక్కడ అది శభాష్. చూసారా, చేప పిల్లకి ఈత నేర్పనక్కర్లేదు అంటే ఇదే కోకిల. రాజావారు వారు మీ కుమారులు, చేప పిల్ల కాదు. కోకిల, మేము చెప్పాలనుకున్నది ఏమిటంటే వీరిలో ప్రవహించేది కూడా మా రక్తమే అంటున్నావు. లక్షరాజ్కి అన్నీ మా పోలికలే. అదైతే నిజం మహారాజా. వీరి శరీరంలో మీ రక్తమే ప్రవహిస్తోంది. ఎందుకంటే మీలాగానే వీరు కుట్రలు పన్నుతారు. మీలాగే వారి కుట్రలు విఫలం కూడా అవుతుంటాయి. నిజంగానే అచ్చం మీ పోలికలే వచ్చాయి. అవునవును, మీరు వేసిన ఎత్తులన్నీ కూడా సఫలమయ్యాయి కదా. ప్రతిసారి చెప్తారుగా, ఆటకి ముగింపు మేమే రాస్తాం. మహారాజా, ఆటకి ముగింపు మేమే రాస్తాం. ఏం జరిగిందని? మీ అందరినీ దర్బారుకు రమ్మని రాణాగారు చెప్పారు. సరే, మేము వస్తాం. మహారాజా, ఇంతకీ రాణా గారు ఏం చేయాలనుకుంటున్నారు? పదండి. మమ్మల్ని చంపాలనుకున్న హంతకులు ఎవరో అది నిర్ణయించేది మేం కాదు. ఈ దీపంలోని వేడిమి నిర్ణయిస్తుంది. మా మీద జరిగిన దాడి బాంబుతో జరిగింది. మా మీద దాడి చేసిన వారి చేతులపై ఇప్పటికీ మందుగుండు మరకలు ఉంటాయి. మీరందరూ ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి మీ చేతుల్ని ఈ దీపపు కుందు మీద ఉంచండి. ఎవరైతే బాంబు పెట్టారో ఈ దీపంలోని వేడికి వాళ్ళ చేతులు కాలి నేరస్తుడెవరో బయటపడుతుంది. ఎవరైనా సరే మందుగుండు మరకల్ని ఓ పట్టాన వదిలించుకోలేరు. నా చేతులకున్న మందుగుండు మరకలు ఇంకా అలాగే ఉన్నాయి. ఇక నేను తప్పించుకోలేను. త్వరగా. సూర్య పట్టుబడిపోతాడు. అప్పుడు ఖచ్చితంగా మా పేరు కూడా చెప్పేస్తాడు.
దీపం మీద చేయిబెట్టు. ఏమైంది లక్షరాజ్? ఓ పరమేశ్వర, నా లక్షరాజ్కి ఏమైంది? వెంటనే మంచినీళ్ళు తీసురా. కళ్ళుతరు బాబు, కళ్ళుతరు. మమ్మల్ని మన్నించండి. మాకు అనుకోకుండా కళ్ళు తిరిగినట్టుగా అయింది. లేవండి. మీరు మాకంటే మించిపోయారు సుపుత్ర. మీ ఎత్తు పారింది. చేతులు ముందుకు చాపు. చేతులు కిందికి పెట్టు. ఇంకా కిందికి. బహుశా రాజద్రోహి ఈ మహల్లో లేడనిపిస్తోంది. లేదు, అతనెవరో గాని చాలా తెలివైనవాడు. అతని చేతుల్ని శుభ్రం చేసుకొని ఉంటాడు, కానీ ఏదో ఒక ఆధారం వదిలేసి ఉంటాడుగా. గదులన్నిటినీ జాగ్రత్తగా సోదా చేయండి. ఈ మందుగుండు సామాగ్రి సూర్య గదిలో దొరక్కముందే వీటిని ఎక్కడైనా దాచేయాలి. ఏది వదలకుండా జాగ్రత్తగా వెతకండి. ఏదో ఒక ఆధారం ఖచ్చితంగా దొరుకుతుంది. ఇక్కడ ఏమీ దొరకలేదు. ఏమీ దొరకలేదా? అంటే సోదా చేయడానికి రాజావారి గది ఒకటే మిగిలింది. రాజావారి గదిలోకి వెళ్దాం, పదండి. మహారాజా, మీరు ఏం చేయాలనుకుంటున్నారో కాస్త చెప్పొచ్చు కదా. మహారాజా, ఇది రహస్య స్థలం. ఇది రహస్య స్థలం ఇచ్చిన రాణిగారు, కానీ మరీ అంత రహస్యమైంది కాదులేండి. ఇందులో మనం చేసిన పాపాల చిట్టా అంతా ఉంది. మనం ఎట్టి పరిస్థితుల్లోనైనా 2 గంటల్లోపు ఆ నేరస్తుడిని రాణాగారి ముందు ప్రవేశపెట్టాలి. ఇప్పుడు మేము వీటిని ఎలాంటి స్థలంలో దాస్తామంటే ఇంకెవరికి దొరికే సమస్య లేదు. అలాగే మమ్మల్ని ఒక భయం పీడిస్తుంది కోకిల. ఒకవేళ మన లక్షరాజ్ దగ్గర ఏవైనా ఆధారాలుంటే వాటిని సరిగ్గా దాచాడో లేదు. మీరు దాని గురించి దిగులు పడకండి. ఈ రోజు లక్ష్య చేసింది చూశాక మాకు పూర్తి నమ్మకం కలిగింది మహారాజా. వారు అన్ని జాగ్రత్తలు తీసుకునే ఉంటారు. మీరు వీటిని వెంటనే ఎక్కడైనా దాచండి చాలు. త్వరగా కానివ్వండి. చూడండి, అక్కడ ఫైల్ ఉండిపోయినట్టుంది. త్వరగా తీసుకురండి. లేదు లేదు, ఏమీ లేవు. వీటిని త్వరగా దాచిపెట్టండి. మీరు ఆ తలుపు వేయండి. అలాగే. మేము ఇప్పుడే వస్తాం. ఈ తాళాల గుర్తుని ఇక్కడే దాస్తే మంచిది. పదండి పదండి పదండి. పదండి.
నేరస్తుడు ఎంత తెలివైన వాడైనా సరే ఏదో ఒక ఆధారాన్ని వదిలేసే ఉంటాడు. త్వరగా పదండి. రాణా గారు ప్రత్యేకంగా ఈ గదిని జాగ్రత్తగా సోదా చేయమని చెప్పారు. అలాగే చేస్తాం. అన్ని వైపులా బాగా వెతకండి. రాణా గారు రాజద్రోహిని పట్టుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు. దానికి కారణం ఒక్కటే, మమ్మల్ని వివాహం చేసుకోవడానికే కదా. కానీ నేను చేతులు ముడుచుకుని కూర్చున్నాను. కానీ గాయత్రి, నువ్వు మాత్రం ఏం చేయగలవు? ఎందుకు చేయలేను? సావిత్రి సత్యవంతుడి ప్రాణాలు కాపాడడానికి యముడితో పోరాటం చేసింది కదా. నేను నేను రాణా గారి కోసం నువ్వు రా నాతో పాటు. పదండి. లక్షరాజ్, సాక్ష్యాలు భద్రపరిచారుగా? పదండి. రాజావారు, రాజావారు, చెప్పండి. మీ గదిలో ఒక ఇనపెట్టె మాకు కనిపించింది. మీరు మా ఎదురుగా దాన్ని తెరవాల్సి ఉంటుంది. ఇది మరీ బాగుంది. మా జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది. అందులో ఎలాంటి రహస్యాలు ఉండవు. రండి. మీరు మా గుప్త నిధిని చూడాలనుకుంటున్నారు కదా, మేము మీకు చూపిస్తాం. రండి, త్వరగా రండి. మాకు ఎక్కువ సమయం లేదు. చిన్నరాజావారు, మీరు నా గదిలోంచి బాంబును తీసేసి నా ప్రాణాల్ని కాపాడారు. మేము ఆ బాంబుని ఏ రహస్య స్థావరంలో అయితే దాచిపెట్టామో ఆ సిపాయిలు దాన్ని వెతికి పట్టుకున్నారు. ఇది ఆ రహస్య స్థలం తాళం చెవి. దీన్ని తీసుకుని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళి ఎక్కడైనా దాచేయి. వెళ్ళు. వెళ్ళు వెళ్ళు. ఇక్కడి నుంచి తప్పించుకోవటం జరగని పని. కానీ చిన్నరాజావారికి ఇచ్చిన మాటను తప్పక నిలబెట్టుకుంటాను. వాళ్ళు నన్ను పట్టుకోవడానికి ముందే నేను రాణగారి ప్రాణాలు తీసేస్తాను. నేను రాణగారి ప్రాణాలు తీసేస్తాను. ఆగండి. అందరికీ చెప్పండి సోదాలు ఆపేయమని. అలాగే ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండాలి. మాకు తెలిసిపోయింది అపరాధి ఎవరో అని. చెప్పు చిట్టి తల్లి, ఎవరు వాళ్ళు? నాన్నగారు, ఈ విషయం నేను కేవలం రాణగారికి మాత్రమే చెప్తాను. ఏమికెలా తెలిసింది ఈ విషయం? వారు చెప్పింది అక్షరాలా నిజం. అతనెవరైనా కానివ్వండి, ఖచ్చితంగా ఇంటి మనిషి అయి ఉంటాడు. వెళ్ళండి, అందరికీ చెప్పేయండి. అయితే రాణగారి కన్నా ముందు నేను ఈమెను అంతం చెయ్యాలి. రాణాగారి కోసం ఒక పథకం అయితే వేశాను. ఖచ్చితంగా ఆ హంతకుడు నా మాట వినే ఉంటాడు.
ఇప్పుడు నేను గట్టిగా ఎవరినైనా పిలిస్తే అతను మళ్ళీ తప్పించుకుంటాడు. వాడు నా దగ్గరకు వచ్చేలాగా చెయ్యాలి. అప్పుడే నేను వాడెవరో తెలుసుకోగలను. అరే, తాళం చెవులు మేము ఎక్కడే పెట్టాం కదా. అవును, మరి ఇక్కడి నుంచి ఎలా మాయమైపోయాయి? మీరు ఇంకోసారి సరిగ్గా చూడండి. అరే, సరిగ్గానే చూసాం. తాళం చెవులు ఎక్కడే పెట్టాం కదా, లేవు. రాజావారు, మమ్మల్ని క్షమించండి, కానీ మేము మీ ఇనపెట్టె బద్దలు కొట్టక తప్పదు. ప్రభు, చిన్నరాజావారి గదిలో ఇనపెట్టె బద్దలు కొడుతున్నాం. వారి మీద మాకెలాగూ అనుమానం ఉంది. నువ్వు వినపెట్టే బద్దలు కొట్టు, మేము వస్తున్నాం. చిత్తం ప్రభు. నువ్వు ఈ గదిలోనే ఉన్నావని నాకు తెలుసు. ఇక ఇప్పుడు రాణాగారి మీద దాడి చేసిందే నేనే అని నీకు తెలిసిపోయిన తర్వాత నిన్ను ఈ గది నుంచి బయటికి ఎలా వెళ్ళనిస్తాను? ఎవరు నువ్వు? అయితే నువ్వే అన్నమాట రాణాగారి ప్రాణాలు తీయాలనుకుంది. అయితే రాణాగారి మీద ఎవరు దాడి చేశారో నీకు ముందే తెలీదా? నన్ను పట్టుకోవడానికి నువ్వు ఇంత గొప్ప పథకం వేస్తావని నేను అనుకోలేదు. భలే భలే, నేను దొరికిపోయాను, నువ్వు దొరికిపోయావు. ఇక ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి తప్పించు.